హాయ్ అండి, వెల్కమ్ టు దుతిశ్రీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నవరాత్రుల్లో 5వ రోజు కదండి, అంటే ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో పూజిస్తాము. నేను మహాలక్ష్మి అమ్మవారిని ఎలా రెడీ చేశాను, ప్రసాదం ఏం తయారు చేశాను, పూజ ఏ విధంగా చేశానో ఈ వీడియోలో చూస్తూ అమ్మవారి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నవరాత్రుల్లో 5వ రోజు మహాలక్ష్మీదేవిని పూజిస్తాం. ఈరోజు అమ్మవారిని పూజించటం వలన సంపద, ఐశ్వర్యం, ధనం, శాంతి కలుగుతుంది. అమ్మవారు పద్మం పైన కూర్చున్నట్లు ఉంటారండి. అంతేకాకుండా అమ్మవారు 4 భుజాలతో ఉంటారు. 2 చేతులలో పద్మాన్ని పట్టుకొని ఉంటారు. మరొక 2 చేతులతో బంగారు నాణాలు కలిగి ఉన్న పాత్రను పట్టుకొని ఉంటారండి అమ్మవారు. అమ్మవారిని శుక్రవారం మరియు దీపావళి రోజు ఈ మహాలక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారండి. అమ్మవారికి మహాలక్ష్మీదేవి అవతారం గురించి ఒకసారి చెప్పుకుందాం. లక్ష్మీదేవి పుట్టుక పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం నుంచి జరుగుతుందండి. దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మదించినప్పుడు పారిజాతం, అమృతంతో పాటు శ్రీ లక్ష్మీదేవి కూడా జన్మించారు. అందుకే లక్ష్మీదేవిని సముద్ర తనయి అని కూడా అంటారండి. ఆ తర్వాత అమ్మవారు విష్ణుమూర్తిని స్వయంగా వరించి ఆయన్ని భర్తగా పొందిందండి. మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా ధన సంపద, ధాన్యం, సౌభాగ్యం లభిస్తాయి. ఇల్లు, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. శాంతి, సౌఖ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. మహాలక్ష్మి పూజలో మొదటిగా గణపతి పూజ చేయాలి. తర్వాత మహాలక్ష్మీదేవి అలంకారాన్ని దర్శించి ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. తర్వాత అష్టోత్తర శతనామావళి, లలితా సహస్రం, ఖడ్గమాల, పసుపు, కుంకుమ, పుష్పాలు, అక్షతలతో పూజించాలి. హారతి, చివరిగా నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. అంతేకాదండి, మీరు కొత్తగా నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవి, పార్వతీదేవి, దుర్గామాత ఇలాంటి వాళ్ళందరూ కూడా పరాశక్తి స్వరూపాలండి. ఎప్పుడు గర్భంలో పుట్టరు వీళ్ళు. ఎందుకంటే గర్భంలో పుట్టడం అంటే కర్మబంధంలోకి రావటం. కానీ దేవతలు కర్మబంధానికి లోబడరు. అందుకే వారు కమలం పైన, హిమవంతుడి తపస్సు ద్వారా, యజ్ఞం ద్వారా, సముద్రం మదనం ద్వారా అవతరిస్తారండి. ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుందామండి. నా వీడియో ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాదు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రసాదంగా ఈరోజు నేను సేమియా పరమాణం చేశానండి. ఇది ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా సేమియాని నెయ్యిలో బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి. సేమియానే కాదండి, డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పాలుని మరిగించి, పాలు మరిగిన తర్వాత అందులో సేమియాని యాడ్ చేసి, సేమియా ఉడికిన తర్వాత ఇలాచీ పౌడర్, షుగర్, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేయటమేనండి. చాలా సింపుల్ అండి ఈ రెసిపీ. అంతేనండి, సింపుల్గా మన సేమియా పరిమాణం రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టేద్దాం. చివరిగా నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి హారతి ఇచ్చి ఈ విధంగా నా పూజని ఈరోజు ముగించానండి. రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
Thank you for watching this video. Please do like, share and subscribe. Bye bye.